విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. 32 మంది ప్రాణ త్యాగాలతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఈ రోజు కేవలం రాజకీయ చదరంగంలో ఒక పావుగా మారిపోయిందా? నిన్నగాక మొన్న ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోతే బాధితులను పరామర్శించడానికి వెళ్లిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అక్కడ మాట్లాడిన మాటలు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారాయి. అసలు తెలివి ఉన్నవాడు ఎవడైనా ఇలా మాట్లాడతాడా? చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడ డ్యామేజ్ జరుగుతుందో అని భయపడి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల వెనుక ఉన్న అసలు రాజకీయం ఏంటి? ఈ రోజు మన విశ్లేషణలో క్లియర్ కట్ గా ఆధారాలతో సహా చూద్దాం. ప్రెస్ మీట్ విలేకరులు పవన్ కళ్యాణ్ ను ఒకే ఒక్క ప్రశ్న అడిగారు. సార్, స్టీల్ ప్లాంట్ కు సొంత గన్లు లేకపోవటం వల్లే నష్టాలు వస్తున్నాయి కదా, దీనిపై మీ ప్రభుత్వం ఏం చేస్తోంది అని. దానికి పవన్ కళ్యాణ్ గారు చాలా కన్వీనియంట్ గా ఇప్పుడు బాధ్యతల్లో ఉన్న మమ్మల్ని అడుగుతున్నారు, కానీ అంతకు ముందు 5 ఏళ్లు ఉన్న వైసీపీ వాళ్ళని, దానికి ముందు 10 ఏళ్లు ఉన్న కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు అడగరు? ఇవన్నీ మాకు వారసత్వంగా వచ్చిన సమస్యలు అని దాటవేసే ప్రయత్నం చేశారు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు టైం లైన్ చెప్తూ 5 ఏళ్ల జగన్ పాలన అన్నారు, ఆ వెంటనే 10 ఏళ్ల కాంగ్రెస్ పాలన అన్నారు. మరి ఈ మధ్యలో 2014 నుండి 2019 వరకు 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ ను పాలించిన చంద్రబాబు నాయుడు గారి పేరును పవన్ కళ్యాణ్ ఎందుకు మర్చిపోయారు? ఆ 5 ఏళ్లలో చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా కూటమిలో భాగస్వామిగా ఉన్నారు కదా. మరి ఆ 5 ఏళ్లలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గనులు ఎందుకు తీసుకురాలేకపోయారు? చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ కి ఎక్కడ చిన్న మచ్చ పడుతుందో, ఆయన గ్రాఫ్ ఎక్కడ పడిపోతుందో అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఇంతలా కంగారు పడి చంద్రబాబును కాపాడటం దారుణం కాదా? ఇక రెండో అంశం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ ను అమ్మేస్తుంటే నేనొచ్చి అడ్డుకున్నాను అని పవన్ కళ్యాణ్ ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇచ్చారు. అసలు సామాన్య రాజకీయ అవగాహన ఉన్న ఎవరికైనా ఒక విషయం బాగా తెలుసు. విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నవరత్న మహారత్న సంస్థ. పిఎస్యు కేంద్రానికి సంబంధించిన ఆస్తిని అమ్మడానికి గాని ప్రైవేటీకరించడానికి గాని రాష్ట్ర ప్రభుత్వానికి అసలు ఎలాంటి హక్కులు ఉండవు. అలాంటప్పుడు జగన్ ప్రభుత్వం అమ్మేస్తుంటే నేను అడ్డుకున్నా అనడం ఎంతవరకు సమంజసం? వింటే ఇది హాస్యాస్పదంగానే ఉంటుంది. నిజానికి గత 5 ఏళ్ల జగన్ పాలనను గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి జగన్ గారు రాసిన లేఖలను మనం ఒక్కసారి పరిశీలిస్తే జగన్ గారి విజన్ ఏంటో అర్థమవుతుంది. ఆ లేఖలో జగన్ గారు స్పష్టంగా 3 పాయింట్స్ చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరించవద్దు, ప్లాంట్ కు సొంతంగా క్యాప్టివ్ మైన్స్ కేటాయించండి, ఒడిశా నుండి ఐరన్ ఓర్ ఇప్పిస్తే ముడిసరుకు ఖర్చు తగ్గి లాభాల్లోకి వస్తుంది, స్టీల్ ప్లాంట్ పై ఉన్న అప్పులను ఈక్విటీలుగా మార్చి కేంద్రమే ఆదుకోవాలి. ఇలా కేంద్ర పరిధిలోని అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గారు గట్టిగా నిలబడి ప్రధానికి లేఖలు రాస్తే ఈ రోజు క్రెడిట్ అంతా తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా లేని నిన్నను జగన్ పై వేయటం పవన్ కళ్యాణ్ గారి అపరిపక్వ రాజకీయాన్ని చూపిస్తోంది. స్టీల్ ప్లాంట్ కోసం దశాబ్దాలుగా ఎండనక వాననక పోరాడుతున్న కార్మిక సంఘాలను కూడా పవన్ కళ్యాణ్ వదలలేదు. నేను గతంలో ఢిల్లీకి రమ్మంటే ఒక్క యూనియన్ నాయకుడు కూడా నాతో రాలేదు, వీళ్లంతా రాజకీయాలు చేస్తున్నారు అంటూ కార్మికులపైనే రివర్స్ అటాక్ చేశారు పవన్. అసలు విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ చేసిన ఉద్యమాల వల్లే కదా కేంద్రం ప్రైవేటీకరణ విషయంలో కొంత వెనక్కి తగ్గింది. 100 రోజులుగా కార్మికులు దీక్షలు చేస్తుంటే అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి అండగా నిలబడాల్సింది పోయి మీరెందుకు నాతో రాలేదు అని పాత కక్షలు మనసులో పెట్టుకుని మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం మారిన ప్రతిసారి యూనియన్లు రంగులు మారుస్తున్నాయంటూ పవన్ చేసిన కామెంట్స్ కార్మిక లోకాన్ని తీవ్రంగా గాయపరిచాయి. తప్పు మేనేజ్మెంట్ ది, కేంద్రాంది అయితే నింద మాత్రం కార్మికులపై వేస్తారా? పవన్ కళ్యాణ్ గారు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు 2026 జూన్ నెలలో ఉన్నాం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా సమయం గడుస్తోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో కింగ్ మేకర్లుగా ఉన్నది చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు. కేంద్ర కేబినెట్ లో టీడీపీకి మంత్రులు ఉన్నారు, రాష్ట్ర కేబినెట్ లో బీజేపీ జనసేన టీడీపీ మంత్రులు ఉన్నారు. దీన్నే కదా మీరు డబుల్ ఇంజిన్ సర్కార్ అని డబ్బా కొట్టుకుంటున్నారు. మరి కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ మీరే అధికారంలో ఉండి ప్లాంట్ లో ఇన్ని ఘోరమైన ప్రమాదాలు జరుగుతుంటే, స్టాఫ్ షార్టేజ్ ఉందని కార్మికులు మొత్తుకుంటుంటే, క్వాలిటీ లేని ముడిసరుకు ఇస్తున్నారని విమర్శలు వస్తుంటే ఇప్పటికీ పాత ప్రభుత్వాల మీద ఏడవడం ఏంటి? మీ చేతిలో పవర్ ఉంది, కేంద్రంలో చక్రం తిప్పే సత్తా ఉంది,
మరి ఎందుకు విశాఖ స్టీల్ ప్లాంట్ కు శాశ్వతంగా సొంత గన్లు కేటాయించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? నిన్నగాక మొన్న కేంద్ర ఉక్కు మంత్రి హెచ్డి కుమారస్వామి గారు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. కానీ ప్లాంట్ శాశ్వత పునరుద్ధరణపై స్పష్టమైన ప్రకటన ఎందుకు చేయలేదు? చివరగా ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టినప్పుడు తప్పు ఎవరు చేసినా ప్రశ్నిస్తా, నా వాడైనా సరే నిలదీస్తా అన్నారు. మరి ఈ రోజు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో చంద్రబాబు నాయుడు గారి గత 5 ఏళ్ల వైఫల్యాలను ఎందుకు ప్రశ్నించడం లేదు? జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ప్రయత్నాలను, ప్రైవేటీకరణను వ్యతిరేకించటం అనే విషయాన్ని కూడా ఎందుకు దాచేస్తున్నారు? కేవలం బాబుని కాపాడటం కోసం, చంద్రబాబు గారి స్క్రిప్ట్ ప్రకారం మాట్లాడటం కోసమే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారా అని సామాన్య జనం ముక్కున వేలేసుకుంటున్నారు. రాజకీయ విమర్శలు పక్కన పెట్టి ఇప్పటికైనా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కేంద్రం మెడలు వంచి విశాఖ స్టీల్ ప్లాంట్ కు సొంత గన్లు తీసుకురావాలి. అప్పుడే మరణించిన కార్మికుల ఆత్మలకు శాంతి చేకూరుతుంది. ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కాపాడబడుతుంది. లేదంటే చరిత్ర మిమ్మల్ని క్షమించదు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.